జోగులాంబ గద్వాల జిల్లా దరూరు మండలం జూరాల గేట్లు ఎత్తివేయడం వలన జోగులాంబ గద్వాల జిల్లా దరూరు మండలంలోని రేలంపాడు రిజర్వాయర్ నిండుకుండలా మారింది. రిజర్వాయర్కు ఇంత పెద్ద ఎత్తున నీళ్లు రావడం ఇదే మొదటిసారని, దీనివలన సంవత్సరానికి 2 పంటలు వేయవచ్చని రిజర్వాయర్కు సమీపంలో ఉన్న గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాంపల్లి గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యక్రమాన్ని రాంపల్లి గ్రామంలో నల్ల శ్యామ్ సర్పంచ్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి వాడలా తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యలపై తీర్మానం చేయడం జరిగింది. వీధి దీపాలు, రోడ్ల మరమ్మతులు, మురికి కాలువలు శుభ్రపరచుట, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటిక పచ్చదనం, పరిశుభ్రత, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యురాలు మంజుల, కోఆప్షన్ నెంబర్స్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి 30 రోజుల యొక్క ప్రణాళికలో గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్ట కోసం మరి గ్రామ పంచాయతీ కమిటీ తర్వాత వేయబడినటువంటి కమిటీ 4 కమిటీలు కూడా కలిసి ఈ గ్రామంలో ప్రతి వాడ పాదయాత్ర చేస్తూ ఏ పని అయితే లేదో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లైటింగ్ సిస్టమ్స్ కానీ, తర్వాత డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, తర్వాత మిగిలి ఉన్నటువంటి ఏ పని కోసము పాదయాత్ర చేస్తూ మరి దానితో పాటుగా అధికారులు కూడా వెంట ఉండి ప్రతిదాన్ని వెంటనే మరి బుక్లో మరి ఎంట్రీ చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని మరి చేపడతా ఉన్నా.